నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐఐటీలో చదివిన వారికి ఉద్యోగాల కరువు నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనమన్న కేటీఆర్ ఈ నెల 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ చేవెళ్లలో సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన దక్షిణ కొరియాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అధికార పార్టీకి రెఫరెండమే అంటున్న పరిశీలకులు దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో నిరుద్యోగానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్న ఈ కీలక సమయంలో నిరుద్యోగంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే యువ రక్తం అధికంగా ఉన్న భారతదేశంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్య నిరుద్యోగమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాఫ్రీలో ఉద్యోగులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి 15 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. బస్సు 40 అడుగుల భారీ గుంతలో పడ్డంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను దుర్గ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సనత్ నగర్ లో ఎండీఎంఏ డ్రగ్స్ వినియోగిస్తున్న 5 యువకులను రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వీరి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్ డ్రగ్స్ ని ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఓ పుట్టినరోజు పార్టీలో ఈ డ్రగ్స్ వినియోగించామని యువకులు విచారణలో తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా దుండిగల్లో భారీగా గంజాయి పట్టుబడింది. దుండిగల్ హైవేపై ఏకంగా 1.35 కేజీల గంజాయిని మేడ్చల్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్న ఈ కేటుగాళ్లని వలపని పట్టుకుంది ఎస్ఓటీ బృందం. ఈ ఆపరేషన్ లో 3 అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందాకు తెరలేపినట్టు కేటుగాళ్లు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. కార్యరంగంలోకి దూకేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది.
1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించనుంది. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ గా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధినేతతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని నిర్ణయించారు. ప్రతి పార్లమెంటు సెగ్మెంటులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. వరంగల్ లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి 1-2 రోజుల్లో ఈ 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అన్ని వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి, కాంగ్రెస్ 120 రోజుల పాలన, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన, రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టిగా ఎలా మారింది వంటి అంశాలతో కేసీఆర్ ఎన్నికల రణక్షేత్రంలో దూకనున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. దక్షిణ, ఉత్తర తెలంగాణలో నీళ్లు ఎండిపోయిన పంట పొలాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నదాతకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మరే పార్టీకి లేని బలమైన పునాది తమకు ఉన్నదని, అదే తమకు కొండంత అండా అని గులాబీ దళం ధీమాతో ఉన్నది. మిగతా పార్టీలకు అవకాశవాద క్యాడర్ ఉంటే తమకు మాత్రం అంకుశం లాంటి క్యాడర్ ఉన్నదని కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన పొలంబాట కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. స్వార్థం చూసుకునే కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లినా క్యాడర్ చెక్కుచెదరకుండా ఉన్నదని నల్లగొండ, కరీంనగర్ బహిరంగ సభలు, పొలంబాట కార్యక్రమాలు నిరూపించాయి. కేసీఆర్ 4 నెలల్లో 4 సార్లు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే ప్రభుత్వం ఆగమాగం అవుతున్నదని, ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ సర్కార్ అన్ని అబద్దాలే చెబుతోంది. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ డ్రామాలాడుతోంది. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కారేనని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాలు ఇదంతా ఎన్నికల స్టంట్ అని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ పలు వేదికలపై వల్లెవేస్తున్న మాట. ఇది నిజమా కాదా అన్న విషయం ఆయనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అంతకన్నా బాగా తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరెలా సాధ్యమని నిరుద్యోగులే ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తున్నారు. సీఎం ఒక్కరే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అసలు ఆయా పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఎవరు ఎప్పుడు విడుదల చేశారన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000 ఉద్యోగాలను తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా నిరుద్యోగుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటానికి తెరలేపాడని ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి హంగు ఆర్భాటాలతో హైడ్రామా తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల చెవిలో పూలు పెట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వంలో విడుదలయ్యాయన్న ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానాలు ఇచ్చుకోలేదు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మాత్రం కొన్ని పోస్టుల్ని కలుపుతూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. అందులో స్టాఫ్ నర్సులో 1890 పోస్టులు, గ్రూప్ 1లో 80 పోస్టుల్ని కలిపి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ నియామక దశల్లో ఉన్న నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలయ్యాయి. వాటిలో దాదాపు 18 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1లో 503 పోస్టులు, గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1383తో పాటు 1382 జూనియర్ లెక్చరర్ పోస్టులతో భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 247 పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ కోసం 2022 సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ పరీక్షల కోసం పార్లమెంటు ఎన్నికల తర్వాత రాత పరీక్షలు నిర్వహించడం కోసం టీఎస్పీఎస్సీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఈ నిజానిజాలను ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ 4 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ధరణి కమిటీ ఏర్పాటు, రెవెన్యూ సదస్సుల పేరుతో హడావిడి తప్ప సమస్యలు పరిష్కారం కాలేదన్నది రైతుల మాట. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందంటూ మరో 3 నెలలు పరిష్కారాన్ని వాయిదా వేసింది. మరోవైపు పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి కోడ్ అడ్డంకి కాదని నిపుణులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం అనేది నిత్య ప్రక్రియ. ధరణి దాదాపుగా 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నది కాబట్టి ఆపాల్సిన అవసరం లేదని అంటున్నారు. ధరణి కమిటీలోని కొందరు సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ధరణి పోర్టల్పై అధ్యయనానికి, పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కమిటీ నియమించింది. 5 సభ్యుల కమిటీ వివిధ దశల్లో చర్చలు జరిపి ప్రభుత్వానికి తొలి విడతగా కొన్ని సూచనలు చేసింది. కమిటీ ప్రకారం ప్రభుత్వం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. ధరణిలో వివిధ మాడ్యూళ్ల కింద మొత్తం 2,48,598 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని 9 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రకటించింది. తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎన్ఏ వరకు కమిటీలు వేసి వారికి పరిష్కార బాధ్యతలు అప్పగించింది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు గరిష్టంగా 1 వారం రోజుల గడువు విధించింది. క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తయ్యాక తహసీల్దార్, ఆర్డీఓకు, కలెక్టర్కు నివేదికలు అందించడం, దరఖాస్తును డిస్పోజ్ చేయడం 8 రోజుల్లో సాధ్యం కాదని నిపుణులు అప్పుడే స్పష్టం చేశారు. అప్పట్లో మార్చి 1వ వారంలో ఎన్నికల కోడ్ వస్తుందనే ప్రచారం జరగడంతో తూతూ మంత్రంగా 4-5 రోజులు హడావిడి చేసి కోడ్ను అడ్డం పెట్టుకుని నిలిపివేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్పెషల్ డ్రైవ్ నాటకం మొదలుపెట్టిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి తగ్గట్టే ప్రభుత్వం మొదటి 9 రోజుల్లో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేదు. ఎన్నికల కోడ్ రాకపోవడంతో స్పెషల్ డ్రైవ్ ను మార్చి 17 వరకు పొడిగిస్తూ 11న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అంచనా వేసినట్టే కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 18న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ప్రభుత్వం తలుచుకుంటే గత 4 నెలల్లో పార్ట్ బిలోని లక్షలాది ఎకరాలకు మోక్షం కల్పించి ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పరిష్కారమైతే దాదాపు 10 లక్షల ఖాతాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. అదే జరిగితే రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలపై అధిక భారం పడుతుందని, కొన్ని నెలలు పక్కన పెట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. ఆధార్ సీడింగ్, అక్షర దోషాలు, పేర్లు తప్పుగా పడడం వంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించకుండా పక్కన పెట్టేయడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది, కానీ సివిల్ సప్లై అధికారులు కొనుగోళ్లను తాత్సర్యం చేస్తున్నారు. అకాల వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ దేవుడే దిక్కని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తున్నది. అయినప్పటికీ కొనుగోలు ప్రారంభించిన చోట నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిపాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. గతంలో 7037 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో మరో 112 అదనంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కానీ ఈ లెక్కలన్నీ అవాస్తవాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత కేంద్రాలు, ప్రారంభించిన కేంద్రాలు లెక్కల్ని తారుమారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లో కేసీఆర్ సర్కార్ 7192 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో 7034 కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఈ సీజన్లో 7149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటి వరకు 5923 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిత కేంద్రాల సంఖ్యనే ప్రారంభించే కేంద్రాల సంఖ్యగా చెబుతున్నది. ఈ లెక్కన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఈ సీజన్లో 112 కొనుగోలు కేంద్రాలని తక్కువగా ప్రతిపాదించింది. ఒకవేళ ప్రతిపాదించిన మొత్తం కేంద్రాలను ప్రారంభిస్తే పర్వాలేదు, కానీ ప్రారంభించిన పక్షంలో గత ప్రభుత్వం కన్నా ఈ సీజన్లో తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం 5923 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా క్షేత్రస్థాయిలో కొనుగోలు జరపడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ధాన్యం ముందుగా కోతకు వచ్చే ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలోనే సమస్యలు వస్తున్నాయి. ఇక సోమవారం పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో 6 జిల్లాల్లో 556 కొనుగోలు కేంద్రాల నుంచి 72,071 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అంటే 5923 కేంద్రాలు ప్రారంభిస్తే కేవలం 556 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రారంభమైనట్లు చెప్పకనే చెప్పారు. ఈ నెల 1న సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. 10 రోజులు కావస్తున్నా అక్కడ ధాన్యం కొనుగోలు మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో అధికారుల్ని బతిమాలి కోపోద్రిక్తులైన రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. భువనగిరి జిల్లా గుండాలలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 10 రోజులు దాటింది. నేటికి అధికారులు కొనుగోలు ప్రారంభిస్తలేరు. సింగిల్ విండో వాళ్ళు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి వదిలేశారు. రోజు వడ్లను ఎండపోయడం, కొంటారేమోనని ఎదురు చూడడం ఇదే రైతుల పనిగా మారింది. కష్టపడి పండించిన రైతుకు వడ్లు అమ్ముకోవడం మరింత కష్టమైతున్నదని, వానలు పడితే తమ పరిస్థితి ఆగమేనని రైతులు వాపోతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఓవైపు వానముప్పు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆగచాట్లు పడుతున్నారు. అటు కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను సర్కారు సమకూర్చలేదనే విమర్శలున్నాయి. పండించిన ధాన్యం నీళ్లపాలు కావద్దని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, వర్షానికి ధాన్యం తడవకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమకు ఆ దేవుడే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీని నమ్మి కౌలు రైతు రోడ్డున పడ్డాడు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. అయినా భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన దుస్థితి. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఊస ఎత్తడం లేదు. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు రైతే రాజు. 10 ఏళ్లలో పెరిగిన సాగునీటి లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే కల్లాలకు వద్దకు వచ్చి పంటకు కాంటా వేయడంతో రైతులు కూర్చున్న చోటే రాజుల్లా పైసలు లెక్కబెట్టుకున్నారు. కానీ గత 3 నెలల్లో అన్నదాతల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. భూ యజమానులుగా ఉన్న రైతుల పరిస్థితులే ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాగునీటి కొరత ఒకవైపు, అకాల వర్షాలు మరోవైపు పంటను ధ్వంసం చేశాయి. దీంతో 20 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెట్టుబడి కోసం చేసిన అప్పు వారికి నిద్రలేని రాత్రుని తెచ్చిపెడుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేసే వారికందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని హామీనివ్వడంతో కౌలు రైతులు సంతోషించారు. కానీ 4-5 నెలలు దాటుతున్నా రైతు భరోసాపై అతిగతి లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు 10 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి 20,000 రూపాయల చొప్పున చెల్లిస్తానని భూ యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. నిరుడు లాభాలు బాగానే ఉండడంతో ఈసారి వరి వేశాడు. ఇందుకోసం ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కానీ కావాల్సినంత సాగునీరు సరఫరా లేకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో ఆ కౌలు రైతు పూర్తిగా నష్టపోయాడు. ఇది రాష్ట్రంలోని కౌలు రైతులందరి దుస్థితి. ఓవైపు సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోగా మరోవైపు భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుబడే లేని పరిస్థితుల్లో కౌలు ఎలా చెల్లించగలమని కౌలు రైతులు బావురుమంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ అన్నది. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయినా కౌలు రైతుల్ని గుర్తించేందుకు గాని, వారికి ఆర్థిక సాయం చేసేందుకు గాని ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు పలు ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గత నెలలోనే ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించామని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ చెప్పింది. కానీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కోడి ఎత్తివేసేలోగా రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ముగిసిపోతుందని, కౌలు రైతులు బజారున పడే పరిస్థితి నెలకొంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో అర్చకులు ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 23తో పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల 16న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్న అర్చకులు 17న ఉదయం 10:30 గంటలకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం వరకు అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు ఖమ్మం, సూర్యాపేట్, ఇతర పలు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక దాదాపు 2 వారాల తర్వాత తెలంగాణలో 44 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్లో 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం చల్లని గాలులు వీయడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. రాబోయే 3-4 రోజులు నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ ఢంకా మోగించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఐపీఎల్ 17వ సీజన్లో వరుసగా 2వ విక్టరీ కొట్టింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ షోతో అదరగొట్టగా భువనేశ్వర్, నటులు మిడిల్ ఆర్డర్ పన్ పట్టారు. పంజాబ్ ఓటమి ఖాయమనుకున్న దశలో గత మ్యాచ్ హీరోలు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు ధనాధన ఆడారు. మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. అయితే ఉనద్ఘాట్ ఆఖరి 2 బంతులకు 7 రన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ కు తమ పవర్ చూపించింది. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం దండిగా పెరిగింది. పన్నుల రూపంలో రాబడి 12% ఎక్కువగా వస్తోంది. కానీ వచ్చిన పైసలు ఏమవుతున్నాయో మాత్రం అర్థం కావడం లేదు. ఒకవైపు సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తలేరు. కొత్త పథకాల మాటెత్తితే ఆదాయం లేదని కహానీలు చెబుతున్నారు. అప్పులు పెరిగాయని కేంద్రం దగ్గర సాయం కోసం దేబరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. పెరిగిన ఆదాయం, చేసిన అప్పులతో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. లంక బిందెలు ఉన్నాయని అనుకుంటే ఇక్కడ ఖాళీ కుండలు కనిపిస్తున్నాయంటూ సీఎం రేవంత్ సెటైల్రు. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయడా? రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. మీరే సహకరించాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ సర్కార్ బీదారుపులు. ఆదాయం కన్నా చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి. రైతు బంధు, రుణమాఫీ వంటివి ఆలస్యం అవుతాయంటూ ప్రభుత్వం చెబుతున్న కహానీలు. ఖజానా ఖాళీగా ఉంది. బిల్లులు చెల్లించే పరిస్థితి లేదంటూ కాంట్రాక్టర్లు, ఇతరులకు అధికారులు చెబుతున్న సమాధానం. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 3 నెలల్లోనే అదనంగా 4,000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం పన్నుల వసూళ్లు, జరిమానాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇసుక, మద్యం, జీఎస్టీ తదితర ఆదాయ మార్గాలను పెంచే పనిని మొదలుపెట్టింది. వసూళ్లను కఠినతరం చేయాలని సంబంధిత శాఖలకు, అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరిగినట్లు చెబుతున్నారు. గతంలో ప్రతి నెల రాష్ట్ర ఆదాయం సుమారు 10,000 కోట్ల వరకు వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన విధానాల ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 12% మేర ఆదాయం పెరిగినట్లు సమాచారం. 3 నెలల్లోనే రాబడి 34,000 కోట్లు దాటిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఏకంగా 13,000 కోట్ల మార్కు దాటిందని అంటున్నారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో రాబడి ఉంటుందని చెబుతున్నారు. ప్రజలపై పన్ను భారం మోపకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని, రాబడులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ మినరల్స్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న వారిపై తనిఖీలకు మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను పెంచడమే కాకుండా విజిలెన్స్, నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మరింత కట్టుదిట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
గతంలో కేటాయించిన అనేక మైనింగ్ లీజులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రద్దు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న చితక లోపాలను కూడా వదలకుండా ఇసుక లారీలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటిని వెంటనే చెల్లించకపోతే మైనింగ్ కు అనుమతులు పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కఠిన చర్యల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దళారులు బ్లాక్ మార్కెట్లో ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పై కొరడా జులిపిస్తున్నారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు లిక్కర్ ను డెలివరీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిక్కర్ సరఫరా వాహనాల వెబిల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మొత్తంలో ఆదాయం పెరుగుతున్నా సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజానా ఎందుకు నిండటం లేదని ఇప్పుడు అందరిలోనూ సందేహాలు కలిగిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం రైతు బంధు డబ్బులను 7,000 కోట్లను సిద్ధం చేసి పెడితే అందులో మెజారిటీ భాగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు సొంత నేతల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించినట్లు ప్రచారం సాగుతుంది. అందుకే రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలకు కూడా ఈ రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేయడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా నిధులు ఆలస్యంగా విడుదలవుతున్నాయన్న చర్చ నడుస్తుంది. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినామనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగితే ఆ పెరిగిన మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఖర్చును భరించేందుకు జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తరలిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2,500 కోట్లు ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందనే చర్చ రాజకీయ నాయకుల మధ్య సాగుతోంది. అందుకే ఆదాయం పెరిగినా రాష్ట్ర ఖజానాలో మాత్రం చిల్లి గవ్వ మిగలటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ అండ్ కేబినెట్ బీదారుపులు అరుస్తుంది. తమకు అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలంటూ వేడుకుంటోంది. గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపించిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వచ్చిన 4 నెలల్లోనే 18,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటికీ అనేక రకాల చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్వేతపత్రం విడుదల చేయాలంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. దోచుకోవడం, దాచుకోవడమే కాంగ్రెస్ విధానమని, ఇప్పుడు ఇందుకు ఇదే నిదర్శనమని గుర్తు చేస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.